ప్యాకెట్ సరిగ్గా ఉందో లేదో చూసుకుని కొనాలి మనం. అది టీర్ అయితే ఇబ్బంది. కాకపోతే కొన్ని ఏరియాల నుంచి మేము హోటల్ వాళ్ళ దగ్గర చూసాం, ఆంధ్రాలో ఒక ప్రాంతం నుంచి తెస్తున్నామండి, ఇంకో దగ్గర నుంచి ఇంకో ప్రాంతంలో తెస్తున్నామండి, ఇది చాలా అమ్మకస్తులు అంటారు కదండి, నమ్మటానికి లేదండి. మీకు కారం పర్చేజర్ ఉంటాడు కదా, మనకి మిర్చి యార్డ్లు ఉంటాయి, మిర్చి యార్డ్లోనే కలర్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మిర్చి యార్డ్లోనే మిర్చి యాడ్కి వచ్చే టైంకే అది కొంచెం అట్రాక్షన్ గా వచ్చేలాగా సందర్భాలు కూడా అబ్జర్వ్ చేయబడింది. ఆ మధ్యన ఒక వీడియో చూసాం సార్, మిర్చిని ఏదో ఒక సమ్ కలర్ వాటర్ ఉంది, కలర్ వాటర్ లో ముంచి తీసి డ్రై చేసేసి డ్రై చేసి పెడుతున్నారు. రెడ్డిష్ గా చాలా మంచిగా అంటే బ్రైట్ గా కనిపిస్తున్నాయి. ఏదో కాశ్మీరీ మిర్చి అంటారు, ఆ రేంజ్ లో కనిపిస్తుంది. తీరా చూస్తే అవి ఆ వాటర్ లో ముంచి తీసినవి అనమాట. అందుచేత ఏంటంటేనండి, కొనుక్కునేటప్పుడు చాలా మంచి బ్రాండ్స్ వచ్చేసినాయండి ఇప్పుడు సిటీలో. జాగ్రత్తగా నాట్ ఓన్లీ మిర్చి, పసుపు, మసాలా కల్తీ చేస్తారు. మసాలా పసుపు కూడా కలరేనండి, కలర్ వేసి పడేస్తారు, కలర్ వేస్తారండి, వేసే ఆస్కారం ఎక్కువ ఉంది. అదే సార్, అదే అందరూ చేస్తారని అందరినీ కాదు. అని చేత అది అవన్నీ అవాయిడ్ చేయాలంటే సింపుల్ గా మంచి బ్రాండ్ కొనుక్కోవడం సుఖం అండి. ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఉంటే బెటర్. బయట తినేటప్పుడు వాళ్ళు ఏం వాడతారో మనకు తెలియదు కదా. హోటల్స్ అనుకోండి, హోటల్ వాళ్ళ దగ్గర ఫ్రీక్వెంట్ గా ఇన్స్పెక్షన్ ఇప్పుడు చూస్తున్నాం, పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా పాచిపోయిన ఫుడ్, లేకపోతే డేట్ అయిపోయిన మసాలాలు, చికెన్ మటన్లు ఎప్పుడో పాతవి పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా సార్. పొద్దున ఫుడ్ సాయంత్రానికి దాచిపెట్టడం ఫ్రిడ్జ్ లో, రాత్రిది రేపు పొద్దునకు దాచిపెట్టడం, అది కూడా కల్తీనే కదా సార్ చెప్పాలంటే. అది కూడా హెల్త్ హజార్డే కదా, పక్కాగా హెల్త్ హజార్డు. దాని మీద 2 days బ్యాక్ హోటల్లో, తెలంగాణ హోటల్ అసోసియేషన్ వారు మీటింగ్ పెట్టారు. ఓకే, మొత్తం స్టేట్ వైడ్ సభ్యులు వచ్చారు. మనం అలాంటి ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటాం. వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నారు సీనియర్ ఇన్స్పెక్టర్స్ ని. నాతో పాటు ఇంకొక సీనియర్ ఇన్స్పెక్టర్, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ వెళ్ళాము ఇద్దరం. ఫ్రీక్వెంట్ గా ఏం తప్పులు జరుగుతున్నాయి, మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మేము అక్కడ నేను ఒక 30 minutes చెప్పాను. మంచి పని చేశారు సార్. ఎందుకంటే వారి దృష్టి కూడా వెళ్ళాలి. ఓనర్స్, వర్కర్స్, ఆ ఛానల్ కొంచెం ఓనర్ బిజీలో ఓనర్ ఉంటాడండి, వర్కర్ బిజీలో వర్కర్ ఉంటాడండి. వర్కర్కి అంత బాధ్యత ఏముంటది అని చేత 2 రోజులకు ఒక్కసారి అయినా సరే ఒక్క 1 hour ఆర్ అదర్వైజ్ ½ an hour స్టోర్ రూమ్ లో, ఇది చూడండి సార్, స్టోర్ రూమ్ లో ముందు వచ్చిన పదార్థాన్ని ముందు రిలీజ్ చేసేయండి. ఒకవేళ ఏదైనా ఎక్స్పైరీ అయిపోతే మూల చిన్నది 3x3 feet లో ఒక జస్ట్ కంప్యూటర్ మీద ఒక పేపర్ తీసి, నాట్ ఫర్ యూజ్. బ్రెడ్ ఉందండి, అవును సార్, బ్రెడ్ కొన్ని 2 రోజులు ఒక రోజులో పాడైపోయి ఉంటాయి కదా, 48 hours 36 hours ఉంటాయి కదా, అలాంటి ఐటమ్స్ ఏదైనా ఉంటే అటు పక్క పంపించేయండి, అది వెనక్కి రిటర్న్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళు డిస్కార్డ్ చేయడానికి లేదు, వాళ్ళు మళ్ళీ వెనక పట్టుకుపోయి వాళ్ళు ప్రాసెస్ ప్రకారం పెద్ద కంపెనీలో డిస్కార్డ్ చేసుకుంటారండి, వీళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తారు. ఓ విషయంలోకి వెళ్ళాలంటే మనం ఇప్పుడు పసుపు, కారం, మసాలా పౌడర్స్ ప్రముఖమైన కంపెనీలకు వెళ్ళటం బెటర్ అండి. పెద్దగా రేట్ డిఫరెన్స్ లేదు, ఎందుకంటే కంపెనీలు ఎక్కువైపోయినాయి, వాళ్ళు కాంపిటీషన్ వచ్చింది కాబట్టి పెద్దగా బయట లూజ్ కొన్నా దాంట్లో కొన్నా పెద్దగా లేదు. అలాగని లేబుల్ లేనిది ఏది కొనొద్దు. లేబుల్ కూడా స్పెసిఫిక్గా అడ్రస్, డోర్ నెంబర్తో పాటు అడ్రస్, ఫోన్ నెంబరు, కస్టమర్ కేర్ నెంబరు ఉన్నదే కొనాలండి. అన్నిటికంటే ముఖ్యమైనది FSSAI నెంబర్ అని ఒకటి ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇచ్చిన నెంబరు. ఆ నెంబరు ఎవరు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కొట్టినా ఇది లైసెన్స్ నెంబర్ అయినా కాదని తెలిసి ప్రొవిజన్ కూడా ఇచ్చేసింది గవర్నమెంట్. ఆఫీసర్ అక్కర్లేదండి, ఎవరైనా కొట్టి తీసుకొచ్చి చూడొచ్చు. సార్ ఇప్పుడు కందిపప్పు, పెసరపప్పు కూడా చేస్తారు. కందిపప్పు, పెసరపప్పు పూర్వం రోజుల్లో ఎప్పుడో అడవిలో పండి కొంచెం తక్కువ రకం పప్పులు కలిపేటోరు కానండి. ఇప్పుడు జరిగే కల్తీ ఎలా అంటే అది షైనింగ్ వచ్చి, షైనింగ్ దాన్ని ఎక్కువగా పాలిష్ చేసి దానికి ఒక కలర్ అట్రాక్టివ్ గా కనపడాలి. మనకి పెసరపప్పు ఉందనుకోండి, మూంగ్ దాల్ కొంచెం జగదగ మెరిసిలాగా, పెసరపప్పు దగదగ మెరిసిలాగా అలా చేస్తున్నారు. దానికి మళ్ళీ దాని షైనింగ్ కోసం కొంచెం కలర్స్, అది మంచిది కాదు. మళ్ళీ ఇంకోటి మినపగుళ్ళు చూసారా లేదో, మీకు కొంచెం ఒక విధమైన స్మూత్ పౌడర్ ఉంటుంది, వస్తా ఉంటుంది, దాన్ని ప్రాపర్ గా క్లీన్ చేసుకోవాలండి. అది టాల్కమ్ పౌడర్ కలిపే ఆస్కారం ఉంది. వరిపిండి లాంటిది బాగా స్మూత్ మైదా పిండి లాంటిది కలిపితే పర్లేదు కానండి, కొంచెం టాల్కమ్ పౌడర్ అంటే కెమికల్ కదా, మళ్ళీ కెమికల్ బేస్డ్ కదండి, ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలండి. పప్పులు అవి కూడా కంపెనీలు వచ్చినాయి. నేను కంపెనీ అని ఎందుకు అంటున్నానంటే, మారుతున్న రోజుల్లో ప్రకారం పెద్ద కంపెనీలు ఏంటంటే ప్రతి స్టేజ్లోని స్టాండర్డ్ ఉందా లేదా, మనకి ఇండియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇచ్చిన స్టాండర్డ్ ప్రకారం ఉన్నాయా లేదా, లేకపోతే వాళ్ళే బాధ్యులు అవుతారండి. ఎక్కడో దగ్గర క్రేస్ అవుతుంది. ఇప్పుడు ఇంత ఇండియాలో ఇన్ని స్టేట్స్లో
ఎక్కడో దగ్గర శాంపిల్ పిక్ చేస్తానే ఉంటారు, ల్యాబ్కి పంపుతానే ఉంటారు, దానికి టెస్టింగ్ వెళ్తానే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు భయపడతారు. అదే లూజ్ ఉన్నవాడు భయపడ్డు, అంత చట్టం నుంచి తప్పించుకునే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. లూజ్ ఉన్నవాడు, ప్యాకింగ్ ఉన్నవాడు తప్పించుకోలేడండి. ఇప్పుడు శనగపిండి, గోధుమ పిండి, బియ్యం పిండి ఇలాంటి వాటిని కూడా చేస్తారంట కదా సార్? శనగపిండి వరకు అంటే శనగపిండిలో ఇంకొంచెం తక్కువ రకం పిండి కలుపుతున్నట్టుగా బఠానీ పిండి ఏదో కలుపుతారని అంటారు. పర్వాలేదండి. ఇప్పుడు శనగపిండిలో బఠానీ పిండి కలిపితే కాదు, శనగపిండిలో ఏదైనా కెమికల్ సంబంధించిన ఇది కలిపితేనే చెడ్డ. పాలల్లో మన తాగటానికి పనికొచ్చి నీళ్లు కలిపితే పర్వాలేదు. వస్తా దారిలో ట్యాప్ లో నీళ్లు, గేదెలు నీళ్లు తాగి నీళ్లు, బావిలో నీళ్లు కలిపేస్తేనే ప్రమాదం. ముఖ్యంగా పిల్లలు ఎఫెక్ట్ అవుతారండి. రోజువారీ కార్యక్రమంలో ఆయిల్ ఉన్నంత కనపడని కల్తీ ఇంకెక్కడా లేదండి, కనపడదు. చట్టం నుంచి తప్పించుకునే ఆస్కారం ఆయిల్కి చాలా ఉంది. చట్టంలో ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అదటే పిండి కూడా ఆలోచిస్తున్నారు. దాని గురించి కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా చెయ్యాలి కూడా. వాళ్ళు ఏంటంటేనండి, ఒక చట్టంలో 3 వైలేషన్స్ ఉంటాయి: అన్సేఫ్, సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్. ఇది ఎప్పుడు ఏం చేసినా సబ్ స్టాండర్డే వస్తుంది. ఇది ఆయిల్, అందులో మినరల్ ఆయిల్ కలపండి, పత్తి ఆయిల్ కలపండి, ఇంకొక ఆయిల్ కలపండి. ఆయిల్లో ఎక్కువ ఆస్కారం ఏంటంటేనండి, నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, ఆస్కారం కోసం ఎంతో లైట్ గా మళ్ళా మెరిసిపోతున్న అది అంటే ట్రాన్స్పరెంట్ ఇలా కనపడేలాగా, ఆ ప్యాకెట్ కూడా ఇటు నుంచి అటు కనపడేలాగా ఉంటాయి కదా. అంటే అన్ని చెప్పలేం కానండి, కొన్ని మినరల్ ఆయిల్స్ మన పెట్రోలియం ప్రొడక్ట్ లో మినరల్ ఆయిల్ ఒకటి ఉంటది, ఫైన్ క్వాలిటీ, అది తక్కువ రేటుకి వస్తుంది. జనరల్ గా మాకు అనుభవం ఉంది. ఏంటంటే కింద సంపలు ఉంటాయండి, మన వాటర్ సంపల్ లాగా ఉంటాయి ఆయిల్. ఒక ఆయిల్ సన్ఫ్లవర్ లోడ్ తెచ్చుకుంటాడు, అందులో 10 లోడ్లు కెపాసిటీ ఉందనుకోండి, 2 లోడ్లు ఇది, 2 లోడ్లు ఏమో మినరల్ ఆయిల్, 2 లోడ్లు ఇంకో తక్కువ పత్తి ఆయిల్, ఇంకో 2 లోడ్లు ఇంకో కనపడని ఆయిల్, అలా మిక్స్ చేసి వాళ్ళు ప్యాక్ చేస్తారు. ప్యాకెట్కి ఒక 5 రూపాయలు 10 రూపాయలు మిగిలినా చాలా మొత్తం లార్జ్ స్కేల్ మీద ఎక్కువ మిగులుతుంది కదా. చేత అందులో కూడా మనం రెగ్యులర్ గా ప్రతి ప్రోడక్ట్ మాట్లాడుకున్నట్టు మంచి కంపెనీల ఆయిల్స్ ఉన్నాయి. దీనికి దానికి మీకు అబ్జర్వ్ చేశారో లేదో, 1 లీటర్కి 10 రూపాయల కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. అవును, కాబట్టి ఎఫర్ట్ చేసి వాళ్ళు అది చేసుకోవటం మంచిది. లేదా ఇంకా ఏదైనా ఉంటే కాదు సార్, ఈ మధ్యలో వింటున్నాము గానుగ నూనెలు అందులో కల్తీ ఉండలేదండి. అంటే మన ఎదురుగుండా రుబ్బుతారు కాబట్టి ఆడు ఒక ఏరియాలో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటది, కానీ అది బెటర్ ఏమో సార్. కానీ అందరూ ఎఫర్ట్ చేయలేరండి. అది కూడా కొంచెం ఇందాక మనం అనుకున్నట్లు, అంటే ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు దానికే వెళ్తున్నారు. అది 500-600 ఉంటున్నాయి ఆయిల్స్. సామాన్యుడు ఎఫర్ట్ చేయలేరు. చేత మంచి కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు చాలా లక్షల కోట్ల లీటర్లో వెళ్తారు కాబట్టి వాళ్ళు తక్కువ ఖరీదుకి ఇస్తారండి. వీళ్ళు అలా చేయలేరు కదా. అంచేత కల్తీ జరగటానికి కూడా ఆయిల్లో ఆస్కారం ఎక్కువ ఉంది. అదొక స్టెప్. అయితే రెండో స్టెప్ ఏంటంటే, మనం బజ్జీలు, పునుకులు బయట రోడ్డు మీద వెళ్తాం కదండి, అది కూడా మన టీ షాప్ లాగా రెగ్యులర్ ఎక్కువ ఒక దగ్గరికి వెళ్తాం అలవాటు ప్రకారం. దానికి ఏంటంటే ఫుడ్ ముందు ఎక్స్పోజ్ టు ఫ్లైస్ అండ్ డస్ట్ ఉండొద్దు. ఈగలకి రోడ్డు పైన దుమ్ము ధూళి ఈగలు వచ్చేలాగా, కానీ అవి రోడ్ సైడే కదా సార్ ఉంటాయి. రోడ్డు రూరల్లో కానీ సిటీలో కానీ ఎప్పుడు అలా వెళ్తానే ఉంటాయి కదా. చేత దాన్ని అవాయిడ్ చేయడం కూడా ఏంటంటే, ఫ్రెష్ గా అప్పటికప్పుడు దిగింది అనుకోండి, ఇలాగ దాన్ని వాయు అంటాం కదా మనం. ఇప్పుడు ఇలా తీగానే ఒక రౌండ్ తీసిన వెంటనే ప్యాకింగ్ చేసుకుని ఇలాగా, లేకపోతే బాగా క్లోజ్డ్ ఇదిలో పెట్టి గ్లాసుల్లో పెట్టిన వాళ్ళు దగ్గర ప్రిఫరబుల్. ఆయిల్ వరకు టెస్ట్ చేయడానికి టీపీసీ అనే మిషన్ ఉంటుందండి, టోటల్ పోలార్ కౌంట్ అంటాం దాన్ని. అది గన్లా ఉంటది. దాన్ని ఇలా పెట్టగానే దాని రీడింగ్ డిజిటల్ రీడింగ్ వితిన్ సెకండ్స్ లో వచ్చేస్తుంది. అది థర్మోమీటర్ టైప్ లో, అది వెంటనే వచ్చేస్తుంది. మనకి థర్మోమీటర్ ఇక్కడ కనపడుతుంది, ఇదైతే ఇక్కడ కనపడదు, జస్ట్ దాని నెత్తి మీద కనపడుతుంది అన్నమాట, హెడ్ మీద. అది 25 దాటిందంటే మన సామాన్యమైన భాషలో మాట్లాడాలంటే ఇంకా విష పదార్థాలు రిలీజ్ అవటం స్టార్ట్ అవుతాయి. దానికి ఒక స్టాండర్డ్, అంటే ఒరిజినల్ గా ఆయిల్ పోసినప్పుడు కలర్ కంటే కొంచెం షేడ్ వచ్చేస్తుంది అప్పటికే, ఎందుకంటే మరిగి 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 ఉండటం. ఇంకా అంతకంటే స్టెప్ దాటింది అనుకోండి, అప్పటికి 3 సార్లు 4 సార్లు మరగబెట్టి ఉంటాడు. ఆ
ఆ స్టెప్ దాటింది అనుకోండి, ఇది 25 నుంచి 30కి 32కి 35కి 37కి వెళ్ళిపోతుంది. ఇందులో ఎక్కువ అయితే అక్కడ కూడా డార్క్నెస్ పెరుగుతుంది. అంచేత విజిబిలిటీ అందరూ మిషన్లు పెట్టి చూడలేరు. దానికి గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన ఇది పెట్టిందండి, మొబైల్ ల్యాబొరేటరీలు ఇచ్చేసింది. తెలంగాణకి, ఆంధ్రాకి, ఇండియాలో అన్ని స్టేట్లకి ఇచ్చారు. మన తెలంగాణలో 5 ల్యాబొరేటరీలు తిరుగుతున్నాయి, మొబైల్ ల్యాబ్స్ విత్ 4 ఇన్స్పెక్టర్లు ఉంటారు. ఫ్రీక్వెంట్ గా ఎవరి ఏరియా ఆ ఏరియా సరౌండింగ్ ఏరియా వాళ్ళు కూడా వెళ్తారనమాట. ఆ మిషన్ తో చెక్ చేస్తారు, తేడా వస్తే అక్కడే డిస్కార్డ్ చేపిస్తారు. ఇంకొక విషయం మనం ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు అంత లాస్ కూడా పెట్టుకోకర్లేదు. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, వీడు 120 రూపాయలు అతను ఆయిల్ కొన్నాడు అనుకోండి, వీళ్ళు 30 నుంచి 40 రూపాయలకి ఖరీదుకి గవర్నమెంటే కొనేసుకుంటుంది. ఎందుకు ఏం చేసుకుంటారు సార్ దాన్ని? ఈ కల్తీని నివారించడం కోసం. అంటే హోటల్ ఉన్నారు, వాళ్ళు కొంత ఇలా మరిగిన దాన్ని మళ్ళీ ఎవరికైనా అమ్మేశారనుకోండి, వీడు మళ్ళీ వచ్చి ఇక్కడ బజ్జీలో పనుకులు వేస్తాడు. ఇంటర్న్ పబ్లిక్ హెల్త్ ఎఫెక్ట్ అవుతున్నది కాబట్టి దీన్ని వేరే ప్రోడక్ట్ కి వెహికల్ ప్రాసెస్ చేసి వేరే దానికి యూసేజ్ లాగా గవర్నమెంట్ ఇలాంటి మాల్ ప్రాక్టీస్ అవాయిడ్ చేయడం కోసం మనకి ఇప్పుడు నెలకి ఒక 15,000 10,000 పైన లీటర్లు ఫుడ్ సేఫ్టీ అథారిటీ రీసెంట్గా మొదలుపెట్టింది. దీనికి మనకి ఒక కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్లో ఒక రెస్పాన్సిబుల్ ఇన్స్పెక్టర్ అని పెట్టారు, GHMC వరకు. ఆయన దాన్ని మానిటర్ చేసుకుంటాడు, ఆయన డ్యూటీ చేస్తూ దీన్ని మానిటర్ చేసుకుంటూ ఉంటాడు. రికగ్నైజ్డ్ ఏజెన్సీస్ ఉంటే వాళ్ళకి ఇచ్చేలాగా. ప్లస్ ఇన్స్పెక్టర్ ఎక్కడికి వెళ్ళినా మీ ఆయిల్ ఎక్కడికి వెళ్తున్నదో ఒక విజిబిలిటీ ఉంటాం, కొన్నేసి ఉంచుతున్నారండి. మీరు ఆయిల్ ఈ FSSA రికగ్నైజ్డ్ వాళ్ళకి ఇవ్వండి అని. అదొకటి కొంచెం మంచిగా, అది అంటే పబ్లిక్ కూడా అక్కడ గమనించాలి. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఏదైనా తెలియకపోతే బండి వాళ్ళు కూడా సలహా ఇవ్వమనండి, ఇది కొనుక్కుంటారా బాబు, వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ అదే ఆయిల్ వేసి మా హెల్త్ పాడు ఇంత దీని గురించి సబ్జెక్ట్ తెలియాలంటే కన్సర్న్ ఇన్స్పెక్టర్ కు లోకల్లో కాంటాక్ట్ నెంబరు ఏదైనా ఈజీగా దొరికేస్తుంది. మీరు వెబ్సైట్ లో అడిగినా కూడా మీకు రిప్లై ఇస్తారు, మెయిల్ చేసిన. తేనెను కూడా కల్తీ చేస్తున్నారు, తర్వాత నెయ్యిని కల్తీ చేస్తారు. అవి ఎట్లా చేస్తారు? నెయ్యి కల్తీ ఇప్పుడు వనస్పతి కలుపుతారండి. డాల్డా అనేది పూర్వం నుంచి మనకి ఏదో పరిభాషలో వచ్చేసింది, కానీ డాల్డా అనేది ఒక కంపెనీ పేరు. వనస్పతి దాని ఒరిజినల్ నేమ్. వనస్పతి రేటుకి దీని రేటుకి చాలా తేడా ఉంటది. ముఖ్యంగా కొందరు హౌస్ వైఫ్స్ కి, భక్తులకి చెప్పవలసింది ఏంటంటే, ప్రత్యేకంగా నేనే చూశాను. మాకు ఆ టైంలో ఒక అడిషనల్ కమిషనర్ ఉండేవారు హెల్త్, మీకు ఐడియా ఉంది, వందన్ కుమార్ గారని. ఆయన మోండా మార్కెట్ లో 80 రూపాయలకి ఆ రోజుల్లో, అంటే ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 15 years బ్యాక్ అనుకుంటా, ఇంకా జరుగుతున్నదేమో అని అనుమానం మాకు. ఎందుకంటే మీరు కొంటారు, ఏదో ఆవునెయ్య అని కొంటున్నారు, అది కూడా మార్కెట్ లో 600-700 కంటే తక్కువ ఇవ్వలేరు ఆవునెయ్య. మంచిది, మనం 100 రూపాయలకి 200కి ఇస్తున్నారంటే ఆలోచించాలి. ఆ రోజులో 80 రూపాయలకి వస్తున్నదంటే మేము ఆలోచించాం. సార్ వెహికల్ అది పెట్టేసి మీడియాని ఎక్కడో పెట్టుకుని అసలు దీని మీద చర్చ చేద్దామని వెళ్తే, మనం ఇలాగ 4 కిలోలు ఆర్డర్ ఇవ్వగానే ఆడు ఫోన్ చేసాడు, ఒక కుర్రాడు వచ్చాడు, మనం 320 రూపాయలు ఇట్టి ఇచ్చేసాం. ఆడు ఎక్కడికి వెళ్తున్నాడు అని పట్టుకుంటే ఒక దగ్గరికి వెళ్తున్నాడు. ఏంట్రా బాబు అంటే డెలిబరేట్గా చెప్పాడు అండి. అని ఇప్పుడు ఏంటంటే, అది అసలు ఆవు నెయ్యి అనేది 1 గ్రాము కూడా లేదు అందులో, ప్యూర్ గా వనస్పతి అమ్మినా పర్వాలేదు. వనస్పతి కూడా దానికి స్టాండర్డ్స్ ఉన్నాయి, అది కూడా ఆరోగ్యానికి మంచిదిగా చెడ్డేం కాదు. కాకపోతే ఆవు నెయ్యి వేరు, వనస్పతి వేరు. కార్సినోజెనిక్ అంటాం అండి. మన పెయింట్ వేసి రంగులు ఉంటాయి కదా, ఈక్వల్ టు ఆ రంగు, దాన్ని ఆ రంగుని ఏం చేస్తారంటే ఇందులో వేసేస్తాడు, మరిగించేవాడు. ఒరిజినల్ ఆవు నెయ్యి కంటే బ్రహ్మాండంగా వచ్చేస్తుందండి. అటువంటిది ఇందులో ముఖ్యంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉదాహరణ రూపేణ ఆవుని వేసి మనం ప్రసాదం మంచిగా తిన్నాం, దేవుడు ప్రసాదం తింటాం కదా, అది ఇమీడియట్ గా కొట్టదు, కానీ తర్వాత బాడీలో చాలా ఎఫెక్ట్ లాంగ్ రన్ లో. ఈ మనం వేసి ఈ కెమికల్స్ అన్ని కూడా ఏదైనా సరే ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండదండి. బ్యాక్టీరియాలజికల్ ఎఫెక్ట్ అయితే ఇమీడియట్ గా ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు కదా, పాసిపోయిన బిర్యానీ, ఈ చట్నీస్ ఇవి ఉన్నాయి కదా, ఈ అయితే ఇమీడియట్ ఎఫెక్ట్, ఫుడ్ పాయిజన్ అయిపోతుంది, వామిటింగ్స్, మోషన్స్, లూజ్ మోషన్స్, ఇట్లా రకరకాల ఎఫెక్టే. కానీ ఇది లాంగ్ రన్ ఎఫెక్ట్. ఇదేంటంటే ఇమీడియట్ గా కొట్టదు, తర్వాత ఎప్పుడో నెమ్మదిగా లోపల కెమికల్ చర్యలు ప్రారంభించుకుని కొందరు వీక్ గా ఆర్గాన్ మీద ఇప్పుడు వచ్చి సడన్ గా వచ్చి జబ్బులు, క్యాన్సర్లు అన్ని సార్, ఇంటెస్టైనల్ డిసీజెస్ అన్ని కూడా కల్తీ ఆహారం వల్ల వస్తున్నాయండి. మీరు ఎప్పుడన్నా గట్ హెల్త్ మొత్తం నాశనం అయిపోతుంది. గట్ హెల్త్ మొత్తం మామూలుగా కాదండి. మీరు ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. ఏఐజీ హాస్పిటల్ ఉంది, గ్యాస్ట్రాంట్రాలజీ స్పెషలైజ్డ్ ఏపీలో, తెలంగాణలో. వారి దగ్గరికి వెళ్తే అసలు హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్, అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది. నేను చాలాసార్లు వెళ్ళాను రీసెంట్గా, ఈ మధ్యన వేరియస్ సందర్భాల్లో. ఎంతమంది జనం అండి అక్కడ. ఒక లివర్ టెస్ట్ కొంటారండి, రెండు పెద్ద క్యూలు ఉంటాయండి అక్కడ లివర్ టెస్ట్ చేయించుకోవటం. అసలు లివర్ స్పెషలిస్టుల దగ్గర ఎంతమంది ఉంటున్నారంటే, అంటే ఎక్కువ కారణం
కల్తీ ఆహారం, కెమికల్ కంటామినేషన్ అయిన ఆహారం తినటం వల్ల మనం మాట్లాడుకుంటున్నాం, ఎవరో ఆఫీసర్ వచ్చి ఏదో చేస్తారు అన్న గవర్నమెంట్ అంతా చర్య తీసుకుని మన జాగ్రత్తల్లో కొంత ఈ విజిబిలిటీ ఉండాలి. కంప్లైంట్ చేసే విధానాన్ని పబ్లిక్లో కొంచెం ఎక్కువ తీసుకొస్తే ఇది ఏమేమి జరుగుతున్నాయో కొన్ని ఎక్స్పర్ట్ కమిటీలకు కూడా తెలుస్తూ ఉండాలండి. ఎక్కువ కల్తీలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే, నా 10 కంప్లైంట్లు ఒక ఏరియా నుంచి ఒక ఐటమ్ మీద వచ్చింది అనుకోండి, అమ్మో ఇది ఇక్కడ ఎక్కువ జరుగుతున్నది అనమాట అనే దృష్టి వాళ్ళకి రావాలి. దాని మీద సర్వే ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మనం ఇందాక మిల్క్ గురించి మాట్లాడుకున్నాం, ప్రత్యేకంగా దీని మీద మిల్క్ సర్వే అని ఒకటి పెట్టారండి. సర్వే చేశారు, అందులో ఏ విధమైన మనకి ఇది రాలేదు. సర్వే శాంపుల్స్ మామూలు శాంపుల్స్ కాదు, చాలా వందల మీద శాంపుల్స్ తీసాం ఒక వారం 1 వీక్ గ్యాప్లో. అలాగే ఆయిల్స్లో కూడా, ఆయిల్లో ఎక్కువ మరి ఏదో చీపర్ ఆయిల్ పెడుతున్నారు కానండి, మరి పాయిజనస్ ఆయిల్స్ అయితే ఉండవు. కొంచెం కొందరు అక్కడక్కడ ఈ మినరల్ ఆయిల్స్ లాంటివి ఎక్కడన్నా మిక్స్ అవుతున్నాయని అనుమానం. హనీని కూడా చేస్తారు. హనీ వరకు వస్తే కెమికల్ కంటామినేషన్ తక్కువ అండి. ఈ బెల్లంతో చేసేదేనా? అంటే పంచదార పాకం, పంచదార పాకం, కాకపోతే ఆ హనీ ఫ్లేవర్ రావడానికి కొంచెం ఎసెన్స్ అది వాడి ఆస్కారం ఉంది. మనం మాట్లాడుకున్న ఐటెంలో హనీ యూసేజ్ తక్కువ. షుగర్ లో కూడా చాలా రకాలైన షుగర్ అంటే ఇంకా అసలు అప్పుడు షుగర్ అది ఒరిజినల్గా ప్రొడక్టే, దాన్ని ఎంతో చెరుకు నుంచి ఎంతో ప్రాసెస్ చేసి వస్తుంది. దాంట్లో ప్రత్యేకమైన కల్తీ ఏమి ఉండదండి. అంటే ఇంకా దానికి కొన్ని స్టాండర్డ్స్ ఫిక్స్డ్, అన్ని కెమికల్స్ ఎన్నో కెమికల్స్ కలిపితే కానీ షుగర్ అవ్వదు. ఎఫర్ట్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే ఆర్గానిక్ షుగర్ మార్కెట్లో విరివిగా దొరుకుతుంది. అవును, ఆర్గానిక్ దొరుకుతుంది. ఇంకా అంతకంటే మంచిది ఏంటంటే ఆర్గానిక్ బెల్లం బాగా దొరుకుతుందండి. అవును అవును సార్, ట్రెండ్ మార్పు వచ్చింది పబ్లిక్ లో, ఆర్గానిక్ ఐటమ్స్ బాగా దొరుకుతున్నాయి, వాడుతున్నారు కూడా, ప్రొడక్షన్ కూడా ఎక్కువైంది. మొదట్లో రేట్ ఎక్కువ ఉండేది కానీ బెల్లం అందుబాటులోకి వచ్చిందంటే ఇప్పుడు కొంచెం బెటర్ అయింది సార్ మీరు అన్నట్టు. ఆర్గానిక్ బెల్లం ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్, బెల్లం వాడితే మనకి లాంగ్ రన్ లో మంచిదండి, పిల్లలకి మంచిది, మనకి మంచిది. మైదా పిండిలో కూడా కల్తీ చేస్తారంట సార్? అదే మైదా కూడా ఎంతో ప్రాసెస్ చేస్తే కానీ రాదు, మైదా స్టాండర్డ్స్ ప్రకారమే ఉంటుందండి. ఒరిజినల్ గా దానికి ఎన్నో కెమికల్స్ తో ప్యూరిఫై చేసి చేస్తే గానీ స్టాండర్డ్, అందుకే మైదా తినద్దు అని అంటారు. అందుకనే అంటే ఇది టాపిక్ డైవర్షన్ కాదు కానీ 5 వైట్స్ తినొద్దు అంటున్నారు కదా. అవును సార్, అవును. తినకపోతే ఆరోగ్యానికి మంచిది అని. ఎందుకంటే ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్, న్యాచురోపతి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే బాగా పాలిష్డ్ చేసి తినొద్దు అంటున్నారు. బాగా పాలిష్ చేయాలి అంటే, ప్రాసెస్ చేయాలి అంటే ఎంతో అన్ని కెమికల్స్ కలిపి ఏదైనా ప్రిజర్వేటివ్ వాడింది ఉపయోగించకుండా ఉంటే బెటర్ అండి. చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా ప్రతి చాక్లెట్లో ప్రిజర్వేటివ్ ఉంటుంది, ప్రతి బిస్కెట్లో ప్రిజర్వేటివ్ ఉంటుంది. అవన్నీ లిమిట్లోనే ఉంటాయి. వాటికి స్టాండర్డ్ ఇచ్చింది ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా. కానీ న్యాచురాలిటీ వైపు అయితే బెటర్ ఏమో అని మన ఉద్దేశం. కల్తీ గురించి కాకపోయినా మొన్న మనం చూసాం సార్, మోమోస్ తిని అదొక అన్ఫార్చునేట్ థింగ్ రీసెంట్ గా జరిగిందండి. మోమోస్ అపరిశుభ్రంగా చేయటం మాట వాస్తవం. దాంట్లో ఉన్న పెద్ద మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే మైనీస్, కోడిగుడ్డు, రా కోడిగుడ్డుతో తయారు చేస్తారు. దాని లైఫ్ అరౌండ్ 3 hours. మైనీస్ అత్యంత పరిశుభ్రమైన ప్రదేశాల్లో చేయవలసిన పద్ధతిలో చేస్తేనే అరౌండ్ 3 hours దాని లైఫ్. దాన్ని లేట్గా వాడినా, అపరిశుభ్రం వాతావరణంలో వాడినా, కోడిగుడ్లు మనకు తెలియకుండా, కోడిగుడ్డు విజిబుల్కి బాగానే ఉంటుంది కానీ లోపల కొన్ని క్రిములు చేరే అవకాశం ఉంది లోపలికి. ఎక్కడన్నా చిన్నది ట్రాన్స్పోర్ట్లో ఎక్కడన్నా చిన్నది ఏదన్నా మనకు కనపడదో గీత. అటువంటి ఎగ్స్తో తయారు చేసిన గుడ్డు కూడా కడగరాళ్ళు, కడగరు కదా సార్. మరి మనమే కడగము ఇంట్లో, అంటే ఇన్ జనరల్ కడుక్కునే వాళ్ళు ఉండొచ్చు. గుడ్డు శుభ్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ శుభ్రంగా దాన్ని క్లీన్ చేసి చేయాలి. అది కొద్దిగా ఎక్కడన్నా కనపడని క్రాక్ ఉన్నా కూడా అది లోపల మొత్తం పాడైపోతే మన స్మెల్ వస్తుందండి. అలా కాకుండా వాళ్ళు మొత్తం పాడైందా, పార్షియల్గా పాడైందా అని అనవసరం. మొన్న ఇష్యూలో అదే జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇంకా పూర్తిగా ఫైనల్ రిపోర్ట్ రాలేదు. అంటే 90% ఆవిడ అయితే ఎఫెక్ట్ అయ్యారు. ఒక ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అయింది, ఇంకొక అదర్స్ ఒక 50 మంది ఎఫెక్ట్ అయ్యారు. మనిషి అయితే ఏకంగా చనిపోయారు. పాపం ఒక మేడం, లేడీ 30 ఏళ్ళు లేడీ చనిపోయారు. అది చాలా దురదృష్టకరం. అంటే మైనీస్ మీద ఆలోచన బ్యాన్ చేయాలని ఎందుకంటేనంటే ఇది గత 2-3 ఏళ్ళలో చాలా ఫుడ్ పాయిజన్లు మైనీస్ మీద వస్తున్నాయి. మైనీస్ ఓన్లీ షవర్మాతో, ఓన్లీ మీరు చెప్పిన మామోస్లోకే కాదు, మండి పదార్థాలతో కూడా మైనీస్ తింటాం, షవర్మాతో కూడా మైనీస్ ఇస్తారు. ఇంకా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో కూడా మైనీస్ ఇస్తున్నారు. అంచేత చాలా చేస్తున్నారు. అంచేత అది
బాగా ఈ మధ్య కాలంలోనే, అంతకుముందు మీకు తెలుసో తెలీదో, ఒక శాండ్విచ్ 15 లో కూడా యూస్ చేస్తారనుకుంటా సార్. పక్కా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం మైనీస్ అంటే మనకు సరిగ్గా తెలియదు. తెలియదు అసలు ఎవరికి కూడా. అది ఎక్కడో ఏ కంట్రీస్లోనూ ఉండుంటుంది. మనకి మండీ కల్చర్ కూడా పూర్వం లేదండి. లేదు లేదు, మండి షవర్మా కూడా లేదు. లేదు. ఇవన్నీ రీసెంట్గా వచ్చినాయి. అన్నీ కూడా కొంచెం ముఖ్యంగా మైనీస్, వెజ్ మైనీస్ కూడా ఉంది. వెజ్ మైనీస్ వాడచ్చు. ఓ వెజ్ నాన్ వెజ్ కూడా ఉంటుందా ఉంది. ఇందులో? ఈ రా ఎగ్తో తయారు చేసిన మైనీస్ మాత్రమే బ్యాన్ చేశారు ఇప్పుడు 30-10 నుంచి. ఇప్పుడు ఏ మైనీస్ బ్యాన్ అయింది సార్? గుడ్డుతో రా ఎగ్తో తయారు చేసిన మైనీస్ బ్యాన్ అయింది. అసలు కంప్లీట్ గా బ్యాండా లేకపోతే 1 year బ్యాండ్ అని 1 year బ్యాన్ అంటే చట్టం పరిధి ఇచ్చిందండి. కొన్ని ఐటమ్స్ బ్యాన్ అంటే 1 year నుంచి ఇప్పుడు 2012-13 నుంచి గుట్కా బ్యాన్ చేశారు. ప్రతి సంవత్సరం అది ఆ టైం రాగానే 4 రోజులు మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోతుంటుందా? అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి 1 year అలా ఎక్స్టెండ్ చేసుకుంటారు. అదేమి ఇంకా మళ్ళీ రిలీజ్ చేయరండి. ఎందుకంటే ఇప్పుడు ఇది వెజ్ లో మైనీస్ అన్నారు, అది ఎలా తయారు చేస్తారు సార్? అది కొంచెం వెనిగర్, కొన్ని ఆయిల్స్, కొన్ని వెజిటబుల్స్, ఇంకా కూడా వెజ్ ఇంకో రకంగా కూడా తయారు చేయడానికి ఇటువంటి జరుగుతున్నాయని రీసెంట్గా ఏం చేశారంటే జీడిపప్పు పేస్ట్తో, అంటే ఆరోగ్యకరం కోసం, కానీ అది కాస్టింగ్ తేడా ఉండొచ్చు, అందరూ ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. అంచేత నాన్ వెజ్ మైనీస్ అయితే మీకు నాన్ వెజ్కి వెజ్కి తేడా ఏంటంటే, కంపెనీ ఉందనుకోండి, ఒక స్క్వేర్లో రెడ్ రౌండ్ ఉంటే నాన్ వెజ్ అండి. అది ఒక స్క్వేర్లో ప్యూర్ ఆకుపచ్చ రంగు ఉంటే వెజ్. రెడ్ గ్రీన్ చూడండి, గ్రీన్ సిగ్నల్ అంటే వెజ్, రెడ్ సిగ్నల్ అంటే నాన్ వెజ్. ఇంక ఇప్పుడు అసలు రెడ్ సిగ్నల్ ఉండడానికి వీలు లేదు కదా ఎలా? మైనీస్ అనే కాదు, ఏ పదార్థానికైనా ఒక సింబల్ ఉంటుందండి. లేబుల్ మీద అబ్జర్వ్ చేయొచ్చు ఎవరైనా సరే. స్క్వేర్ లో రెడ్ రౌండ్ ఉంటే నాన్ వెజ్, అది అంటే అందులో నాన్ వెజ్ ఏదో కలిసింది అని, ఇంక్లూడింగ్ ఎగ్. గ్రీన్ ఉంటే అసలు జీరో ఎగ్ కానీ ఏది నాన్ వెజ్ పదార్థం లేనట్టు ప్యూర్ వెజ్ కింద లెక్క. సార్ ఇప్పుడు ఎగ్ విషయానికి వస్తే, ఎగ్స్ కూడా రియల్ ఎగ్స్ కావు, అందులో ప్లాస్టిక్ ఎగ్స్, ఇంకేవో రకరకాల ఎగ్స్ వస్తున్నాయి అని అంటే, ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ ఎగ్స్, ఇవన్నీ కొంచెం రూమర్స్ వచ్చినట్టు మాట. వాస్తవం నిరూపణ అయితే కాలేదండి ఇప్పుడు దాకా. ఎందుకంటే ఈ ఎగ్ ఖరీదు ఎంత ఉన్నదండి ఇప్పుడు మార్కెట్లో? ప్లాస్టిక్ దానికంటే ఎక్కువ ఖరీదు కదా. ఇప్పుడు ఎగ్ ఎంత ఉంటుందండి? 50 నుంచి 60-70 గ్రాములు ఉంటుందేమో, ఇంకా అంతకుండా తక్కువ ఉండదు. అరౌండ్ 50 grams ఉంటుంది అంతే. అదే 50 grams ప్లాస్టిక్ కూడా అంతే కాస్టింగ్ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉండొచ్చు కూడా, అంత ఫినిష్డ్గా కావాలంటే. అలాగే ఈ ప్లాస్టిక్ రైస్ మనకి 40 రూపాయలకి 30 రూపాయలకి తక్కువకి వచ్చి రైస్ కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి సార్, ఉన్నాయి. ప్లాస్టిక్ రైస్, షైనింగ్ రైస్ అంత దానికంటే ఎక్కువ కాస్టింగ్ అవుతుంది. ఇది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. ప్రూవ్ అవ్వకుండా మనం దాన్ని డిక్లేర్ చేయలేం. ఈ సందర్భంగా ఇంకొన్ని ఐటమ్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఐటమ్స్ ఉన్నాయి పిల్లల దృష్టిలో, పెద్దవాళ్ళ యూత్ దృష్టిలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా డేంజరస్ బెల్స్ మోగిస్తుంది. అది అసలు బయట అది కొనకుండా ఉంటే బెటర్. కానీ సపోజ్ ఎవరో ఫ్యామిలీ ఉండొచ్చు, భర్త భార్య ఇద్దరు ఉద్యోగాలు, పిల్లలు ఉద్యోగాలు, వాళ్ళకి ఆదివారం ఉంటే దొరికితే దొరకవచ్చు, షిఫ్ట్ ఉద్యోగాల్లో ఆదివారం కూడా ఉండదు. ఎట్టుంటారు? పూర్తిగా డిపెండ్ అయిపోయారండి కొన్నిటికి మార్కెట్ మీద, పార్సిల్స్ మీద, ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్ మీద, పర్టికులర్గా వీటిలో. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే యూనిట్లు కొన్ని చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. లోకల్ బ్రాండ్ అంటే ఉత్తమమైన బ్రాండ్ కొనుక్కోండి, అది నెల కోసం కొనుక్కోండి, 15 రోజుల కోసం కొనుక్కోండి, లేకపోతే అంతే తప్ప ప్రముఖమైన బ్రాండ్లు కొనండి తప్ప ఎక్కడో వాళ్ళు తక్కువ ఖరీదు కొత్తదని బ్రాండ్, సరైన లేబుల్ లేని బ్రాండ్స్ అసలు కొనొద్దండి. సార్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం కూడా ఫ్రిడ్జ్లో వేసి, అంటే రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, అది చాలా మంది 20 days 1 month అట్లా కూడా వాడుతున్నారు. మనం వాడుకుంటామండి, కానీ మనం అయితే మనం జాగ్రత్తగా చేసుకుంటాం. అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గత పూర్వకాలం ఎవరో బయట అందుబాటులోనే లేదు, ఇప్పుడు వచ్చేసిందే. అడ్వాన్స్డ్ రోజుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీదారులు లిమిట్ అని ఉంటుందా సార్? ఎక్స్పైరీ వాళ్ళు కొందరు 3 నెలలు ఇస్తున్నారు, కొందరు 6 నెలలు ఇస్తున్నారు. కానీ అంతవరకు కూడా అనవసరం అండి. 15 రోజులకి అంత బిజీ షెడ్యూల్ ఉంటే నెల కోసం కొనుక్కొని మళ్ళీ కొనుక్కోవటం సుఖం. మన ఇంట్లో చేసుకున్నా కూడా అంతే జాగ్రత్తగా. కానీ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. ఇంకా అది వారికే, ఇండివిజువల్కే మనం వదిలేయాలి. ఆ కంపెనీలు అది చూసుకునే కొనుక్కోవాలి. చాలా ప్రముఖమైన కంపెనీలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. వాళ్ళైతే పక్క
పక్కా స్టాండర్డ్ FSSAI స్టాండర్డ్స్ ఉంటున్నాయి మేము ఎన్ని శాంపుల్స్ తీసినా. కానీ చాలా వాటికి FSSAI స్టాండర్డ్స్ ఉన్నా కూడా వాటిని కూడా కల్తీ చేసిన సందర్భాలు ఉన్నాయంట. అవునండి. అంటే FSSAI నెంబర్ ఉన్నంత మాత్రాన వాడు తప్పు చేయలేని కాదు. అందుకనే బ్రాండ్ వాల్యూ కూడా చూసుకోవాలి మనం. ప్రతి ఓళ్ళు ఈ రోజులో FSSAI నెంబరైజ్ చేసుకుంటున్నారు అంటున్నాడని అవి కూడా నిజం స్టిక్కర్ లో కూడా తెలియదు కాదు. అందుకనే దాన్ని వాళ్ళ సైట్ లో ఉపయోగించుకోవచ్చు. కానీ FSSAI నెంబర్ ఉన్నంత మాత్రాన ఆడు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాడని కాదు. అలా FSSAI నెంబర్ లేకపోతే మార్కెట్ లో రావడానికి లేదు కాబట్టి ఒక FSSAI నెంబర్ ఆ లైసెన్స్ తీసుకుంటారు. లైసెన్స్ తీసుకునే టైంలో అంతా కరెక్ట్ గా చూపెడతారు. ఇన్స్పెక్షన్ వెళ్తే అంతా కరెక్ట్ గా ఉంటది. తర్వాత ఏమి ఉండదు. అంటే తయారు చేసే విధానం బోత్ కెమికల్ అండ్ బ్యాక్టీరియాలజికల్ రెండు కంటామినేషన్ ఉందండి. అదొకటి. టమాటా సాస్ ఒకటి, చిల్లీ సాస్ ఒకటి. ఈ మూడు మైనీసు స్థాయిలోనే వీటిని కూడా ఆలోచించాలండి. చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాటిలో వేసి కలర్స్, వాటిని తయారు చేసే విధానం, తయారీదారులు కూడా వాడి వాటర్ కూడా వెరీ అన్వోల్సమ్ వాటర్. అందులో టమాటా సాసులు వాడి కలర్స్ చాలా డేంజరస్ కలర్స్ వాడుతున్నారు. మీరు బేకరీలో చిన్న బేకరీ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాడు ఒక వైట్ బాటిల్లోనో ఎందులోనో ఏం ఉండదు, 5 లీటర్ల డబ్బా తెచ్చి దాన్ని ఫిల్ చేసి ఆడు పెడతాడు. అది అవాయిడ్ చేయాలండి. పబ్లిక్ చాలా స్ట్రిక్ట్ గా పాటించాలని మా విన్నపం. ఎందుకంటే అది వాళ్ళు ఎక్కడో ఒకళ్ళ దగ్గర బల్క్ గా తయారు చేసిన వాడి దగ్గర ఎత్తారు. 100కి 99 మంది కరెక్ట్ గా తయారు చేయట్లేదండి. లోకల్ మేడ్ బ్రాండ్ లేనోళ్ళు రోజుకు ఒక 5-6 లీటర్లు బిజినెస్ బట్టి అక్కడ సప్లై ఒక్కో బేకరీలోని ఒక్కో దగ్గర ఇచ్చేసుకుని వెళ్ళిపోతా ఉంటాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సాస్ ఎక్కువ వాడతారు. ఎందుకు ఫ్రైడ్ రైస్ కి, నూడిల్స్ కి మధ్యలో చిల్లీ సాస్ వాడతారు, ఇది వాడతారు. చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో గానీ బేకరీస్ లో గానీ సాసులు రెండు చాలా డేంజరస్ వ్యవహారం అండి. అది ఇమీడియట్ గా తిన్న వెంటనే వాళ్ళు ఆ టేస్టింగ్ సాల్ట్ ఒకటి వేస్తారేమో, అది అసలే తినొద్దంట కదా సార్. తినకూడదు. అజినోమోటో అసలు తినకూడదు. ఇప్పుడు బ్యాన్ చేశారా సార్? లేదు. అజినోమోటో స్టాండర్డ్ ప్రకారం 1 కిలోకి 2.5 grams బిలో వాడొచ్చు అని ఉందండి కొన్నిట్లో. అలాగే కలర్ ఎందులోని వాడకూడదండి ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్. అది కేజీకి 100 ppm. జస్ట్ అలా చెయ్యి అంటుకున్నంత కలర్ ఉండాలి. ఏది స్వీట్స్, బేకరీస్. తండూరి చికెన్ వేయటానికి లేదు, బిర్యానీలు వేయటానికి లేదు, చికెన్ 65 వేయటానికి లేదు, గోబీ 65 వేయటానికి లేదు. ముఖ్యంగా ఫంక్షన్స్ లో కలర్ ఈ తెలియకండి. హోటల్స్ లో ఓనర్ ఉద్దేశం బాగానే ఉంటది. ఇంకొక బాగా ఈ హోటలేర్స్లోని, ఈ వంట వాళ్ళలోని, చెఫ్స్లోని ఉన్న అపోహ ఏంటంటే మేము వాడేది ఫుడ్ కలరే కదా సార్. ఫుడ్ కలర్స్ ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, బుష్ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా మాకు బుష్ కంపెనీ గురించి చెప్తారు. బుష్ కంపెనీ కదండి, బుష్ కంపెనీ వాడుతున్నాం సార్ అంటాడు. బుష్ కంపెనీ మంచిదే, కానీ ఇందులో బ్యాన్ చేశారండి. తండూరి చికెన్లు వేయకూడదు, బిర్యానీలు వేయకూడదు, ఏది వేయకూడదండి. బుషే కాదు, ఏ కంపెనీ కూడా వేస్తారంటే పబ్లిక్ లో కూడా అవేర్నెస్ కాదు. ఇప్పుడు తండూరి చికెన్ కలర్ లేకుండా పెడితే మనం తినం. చికెన్ 65 ఆర్డర్ చేస్తామండి, ఆ రెడ్డిష్ కలర్ కొంచెం ఉంటే గానీ మనం తింటలేదు. పబ్లిక్ లో కూడా మార్పు. డ్రమ్ స్టిక్స్ పోనీ నాన్ వెజ్ లో కూడా వేయకూడదు, వేస్తున్నారు. వెజ్ లో కూడా వేయటం మొదలు పెట్టారు చూడండి. మీకు బంగాళదుంప వండుతాడు ఫంక్షన్స్ లో, అందుచేత ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తున్నారండి, వేయకూడదు. వాటి కేసు సివియారిటీ ఎక్కువ ఉంటుందండి. అది మీకు బిర్యానీలో కలర్ కట్టినా, తండూరి చికెన్ తీసినా, 65 తీసినా, మన గోబీ 65 తీసినా, ఆ శాంపుల్ ని మనం ల్యాబ్ పంపించి ఆ కేసును ప్రూవ్ చేస్తే జైలు 6తో పాటు ఫైన్ ఉంది చట్టం ప్రకారం. అది గమనించాలి హోటల్ వారు కానీ ఎవరైనా. చాలా మందికి తెలుస్తున్నది. ఇప్పుడు మనం కూడా ఏంటంటేనండి, కొందరు రీసెంట్ గా ఒక హోటల్లో చూశాను, నో ప్రిజర్వేటివ్స్, నో కలర్స్, నో అజినోమోటో అని పెడుతున్నారు. అవును, అది నిజమే. గోడల మీద కూడా రాసేసి, వాల్స్ మీద కూడా పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు గోడల పైన. నేను టేబుల్ మీద ఇలాగా ఒక హ్యాండిల్ లా ఉంటదండి, దాంట్లో చూశాను నేను. అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం కూడా మంచిది. సార్ తర్వాత ఈ చికెన్ విషయానికి వస్తే, కట్ చేసిన తర్వాత దానికి ఇంజెక్షన్ పొడిచి, లేకపోతే ముందే ఇంజెక్షన్ పొడిచేసి బాగా అట్రాక్టివ్ గా కనబడడానికి, కండ బాగా కనిపించడానికి అట్లా చేసి మజిలున్న కోడిని తీసుకొచ్చాం అన్నట్టు ఆ యాంగిల్లో అలాంటివి జరుగుతున్నట్టుగా వస్తున్నదండి. అటు శాంపుల్స్ అవి కూడా కలెక్ట్ చేస్తున్నారు. వెటనరీ వింగ్ కోఆపరేషన్ కూడా కావాలి దానికి. వెటనరీ వింగ్ వాళ్ళు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ జరగటం, హ్యాండిల్ చేయటం, చికెన్స్ తీసుకొచ్చి మనం కొన్ని వీడియోలు చూసినట్టు బాత్రూముల దగ్గర పడేయటం అస్సలు ఏంటండి అది ఇంకా అసలు అలాంటి వాష్రూమ్ ముందు పడేశారు సార్ గలీజ్. అలాంటి ఎవరైనా దయచేసి దొరికితే అది ఎక్కడ తీశారో కొంచెం డైరెక్ట్గా చేస్తే దాన్ని ఇమీడియట్గా సీజ్ చేసే అధికారం ఉందండి. కమిషనర్ గారు
ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు కానీ, జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, లోకల్ కమిషనర్లు కానీ ప్రజారోగ్యానికి భంగం అనుకుంటే వాళ్ళు దాన్ని ఇమీడియట్గా సీజ్ చేసుకునే పవర్ చట్టాల్లో ఉంది. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాటిని బయటకు రావాలంటే ప్రజల సహకారం కూడా కావాలి. ఇప్పుడు ఇలాంటి అన్నిటికి మనం మాట్లాడుకుంటున్నాం కదా, దీనికి ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అని ఒకటి పెట్టారండి కొత్తగా, ఫుడ్ సేఫ్టీ దాని మీద ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అని. దాని కాన్సెప్ట్ ఏంటంటే ఇలాంటి తప్పుల్ని జరగకుండా చూడటానికి ఓనర్స్ కాదు ట్రైనింగ్, హోటల్స్ లో పనిచేసి వర్కర్స్ కి, అంటే మెయిన్ పర్సన్ ఉంటాడు కదా, మేనేజర్, చెఫ్, సర్వర్ కంటే కూడా సర్వర్స్ హ్యాండ్లింగ్, మెయిన్ కిచెన్ స్టాఫ్, మెయిన్ ఇన్ఛార్జ్ స్టాఫ్ కొంచెం చదువుకున్నవాడు కావాలి. వాళ్ళు సామాన్యమైన భాషలోనే ఇస్తారు. ఇట్ ఈజ్ హార్డ్లీ 3 to 8 hours, మినిమం 3 hours ట్రైనింగ్ ఉంది, 8 hours ట్రైనింగ్ ఉంది. ఫాలో అవుతారంట. అందరూ ఒకసారి రావక్కర్లేదు. అంటే 100 మంది ట్రైనింగ్ ఇచ్చామండి, కనీసం 10 మంది చాలు. ఇలా రిపీటెడ్ గా జరిగితే ఒక రోజులో లైన్ లోకి వచ్చి జాగ్రత్త పడతారు. ఇప్పుడు పూర్వం చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేవారండి, ఇప్పుడు వేయట్లేదు కదా, కొంచెం తగ్గిందిలే సార్. ఇంత ముందు మనం ఇప్పుడు చాక్లెట్ తిని కింద పడాలన్నా, అట్టుపండి తిని పడాలన్నా కల్చర్ మారిపోయింది కదండి. ఎక్కడో గుజరాత్లో కమిషనర్ గారు, రామ్మోహన్ గారు అని కమిషనర్ గారు పేరు చెప్పుకుని ఆయన చేసినట్టు శానిటేషన్ అంతా డెవలప్ చేశారు. అలాగే ఇది కూడా మారిపోతుందండి కొన్నాళ్ళకి. రంగు ఎత్తే తప్పు అని రావాలని ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా అంబిషన్. అడల్ట్రేషన్ చేయొద్దు, అపరిశుభ్రంగా ఉంటే ఎవరైనా చూస్తారు. కొన్నాళ్ళకి పరిస్థితి చూడండి మారుతుంది. మీరు రాబోయే కాలంలోనే దగ్గరలోనే మీకు లోపల సీసీ కెమెరాలు, బయట పబ్లిక్ లైవ్ ఇవ్వాలి. అవునా? డబ్బులు ఇచ్చుకుంటున్నారండి, ఎంతెంత బిల్లు పే చేస్తున్నారండి. ఫ్యామిలీ వెళ్తే 1000-2000 ఉన్నది. అనారోగ్యం కొని తెచ్చుకోవటం. వాళ్ళు కూడా, నేను హోటల్ అసోసియేషన్ వారితో కూడా వెళ్ళాను మొన్న 2 రోజుల క్రితం. వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారండి, వాళ్ళు మంచి చేయటానికే సిద్ధంగా ఉన్నారు. మారుతున్న పరిస్థితులకు వాళ్ళు మారారు. కాకపోతే ఇనీషియల్ గా ఏంటంటే ఇలాంటి పెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఆటోమేటిక్ గా ట్రెండ్ మారిపోద్ది. లోపల వర్కరు భయపడతాడు, వంటోడు భయపడతాడు, స్టోర్ కీపర్ భయపడతాడు. అక్కడ ఉన్న కెమెరాలు ఇక్కడ విజిబిలిటీ పెట్టమనండి. కొందరు ఓపెన్ కిచెన్లు ఇస్తున్నారు కదండి గ్లాస్ తో, ఆ ట్రెండ్ కూడా వచ్చింది. ట్యాప్ ఇప్పుడు సరిపోవట్లేదు. ఒక 24 hours పనిచేసి 2-3 ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో మనకి ఎలక్ట్రిసిటీ బోర్డు ఉందండి. ఎక్కడన్నా షట్ డౌన్ అయింది అనుకోండి, ఇమీడియట్ గా స్పాట్ కి రాత్రి 2-3 వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఇది కూడా 24 hours బిజినెస్ అయిపోయింది కదండి. రాత్రి 2 దాకా నడితే మళ్ళీ 4 గంటలకు మొదలైతే 3 ఉండే అంటే నైట్ షిఫ్ట్ లో గచ్చిబౌలి, అది హైటెక్ సిటీలో. చేత లేడీ ఆఫీసర్లు, జెంట్స్ అందరూ ఉన్నారు, కానీ 24 hours పని చేయలేరు కదా. ప్రాక్టికల్ డిఫికల్టీ ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. వారి నెంబర్ అక్కడ పెట్టమని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ ఇప్పుడు పెట్రోల్ పంపులో ఏదైనా కల్తీ అనుమానం వస్తే మాకు ఫోన్ చేయండి అని సివిల్ సప్లైస్ ఆఫీసర్తో ఎవరిదో ఒక నెంబర్ ఉంటుంది. అలాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో ఇమ్మంటున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 24 hours చేయలేడు కాబట్టి గవర్నమెంట్ ఆలోచిస్తుంది 24 hours షిఫ్ట్ చేసి 2-3 షిఫ్ట్లు తగినంత సిబ్బంది ఉంటే 2-3 షిఫ్ట్లు ఉండి అక్కడ ఎమర్జెన్సీ ఉంటే అక్కడికి రష్ అవుతారు. సార్ ఫైనల్ గా ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు మీరు రైడ్స్ చేస్తారు ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు, లేదు అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు రైడ్స్ చేస్తున్నారు. మీరు ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు, స్టాఫ్ ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ చూడాలి అన్నీ చెప్పారు, అంతా ఓకే. నేను ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్ గా చూశాను, ఒక చాలా పెద్ద ఫేమస్ టిఫిన్ సెంటర్ అనమాట. ఓన్లీ టిఫిన్సే ఉంటాయి అక్కడ, చాలా పెద్ద ఫేమస్. అక్కడ బాగలేదని చెప్పేసి వాళ్ళు ఫుడ్ సేఫ్టీ నామ్స్ పాటించట్లేదని చెప్పి సీజ్ చేశారు. మీరు సీజ్ చేస్తే నేను సీజ్ చేసింది చూశాను. 1 day గ్యాప్లో మళ్ళీ రీఓపెన్ చేశారు. మరి సీజ్ చేసినప్పుడు వాళ్ళు తప్పు చేశారని కదా సీజ్ చేశారు. మీరు అది పర్మనెంట్గానో లేదు అంటే కొంచెం ఎక్కువ టైమో సీజ్ చేస్తే మిగతా వాళ్ళు భయపడతారు. 1 day గ్యాప్లో ఎలా ఓపెన్ చేశారు? ఎందుకు మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు మీరు ఓపెన్ చేసేదానికి? దానికి మీరు చెప్పిన ఇన్సిడెంట్ నాకు తెలుసు. ఏదైనా సీజర్ పర్మనెంట్ సీజర్ ఉండదు. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆయన తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేయలేదు, తప్పు చేసాడు అనేది నిర్ధారించడానికి మాకు మినిమం శాంపుల్ వెళ్ళి వచ్చేటప్పటికి మినిమం 14 days పడుతుంది. కనీసం 14 days క్లోజ్ చేసి పెట్టండి. అదే 14 days క్లోజ్ చేయడానికి లీగల్ గా చట్టాలు అంత చట్టంలో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయండి. అంటే ఇందులో 10 మంది తప్పు చేసి ఒకళ్ళు తప్పు చేయని వాళ్ళు మూసినా ఆ ఆలోచనతో చట్టాలు తయారు చేయబడినాయి. అంచేత ఏంటంటే అది ఎక్కడో పప్పుల్లోనో కొంత స్టోర్ రూమ్ లో చేయటం జరిగింది. అతను అది హోటల్ కాదు కానీ స్టోర్ రూమ్ సీజ్ చేసినట్టున్నారు. దాడి పార్ట్ ఆఫ్ హోటల్ అయితే సీజ్ చేశారు, అది పక్కా చేశారు. వాళ్ళు ఏం జరిగింది అని మాకు స్టేట్ కమిషనర్ గారు ఉంటారు, జిహెచ్ఐ కమిషనర్ గారు ఉంటారు. వారికి వెళ్ళి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని వాళ్ళకి అండర్టేకింగ్ ఇచ్చుకుని ఇటువంటిది ఇంకెప్పుడు రాదు అని చెప్పో, లేకపోతే దీనికి మేము భద్రమే ఉంటామనో వాళ్ళు ఒక అండర్టేకింగ్ ఫిక్స్డ్గా ఇస్తే 2వ రోజునో 3వ రోజునో 4వ రోజునో చేస్తారు. కానీ దీనికి ఫైనల్గా వచ్చి రిజల్ట్కి లోబడే
ఇది ఉంటుందండి. ఇంకొకటి ఇప్పుడు మొన్న మైనీస్ ఇన్సిడెంట్, మోమోస్ ఇన్సిడెంట్ ఉందా, ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కూడా ఇంకా దాన్ని ఓపెన్ చేసినట్లేదు. అతను అరెస్ట్ చేశారు. అది అటు పోలీస్కి ఇటు వీళ్ళకి అన్ని చట్టాల్లోనే కేసులు ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు మైనర్ డిఫెక్ట్స్, ఇప్పుడు అందులో మనం మాట్లాడుకున్న దాంట్లో మైనర్ డిఫెక్ట్స్ ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ తీసుకుంటారు. కొన్ని హాస్టల్స్లో కూడా జరుగుతున్నాయి. హాస్టల్స్లో కూడా ఆలోచించవలసి వస్తున్నది. ఎందుకంటే లేడీ స్టూడెంట్స్, జెంట్స్ వాళ్ళు చదువు పాడవుతుంది, లేకపోతే వాళ్ళు వేరే షిఫ్ట్ అవ్వలేదు, చేస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అలాంటి వాటిల్లో కొంచెం ఆలోచించి చేయవలసి వస్తున్నది. చట్టానికి లోబడే చేస్తున్నారు. పబ్లిక్ అనుకుంటారు, పబ్లికే కాదు చాలా మేధావులు కూడా చెప్తా ఉంటారు ఎందుకు సీజ్ చేయకూడదు అండ్ మొత్తం మూసేయచ్చు కదా అంటారు. చట్టంలో అన్ని లీగాలిటీలు ఇది ఒక క్రిమినల్ కేసుకి వెళ్తాయండి. వైలేషన్ అన్సేఫ్ వస్తే క్రిమినల్ కేసుకి వెళ్తారు. క్రిమినల్ కేసుకి వెళ్ళే ముందు కొన్ని వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి. అసలు మేము శాంపుల్ తీసామంటే రిజల్ట్ తప్పు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంకో అవకాశం ఇవ్వాలి, స్పాట్లో కూడా ఒక అవకాశం ఇవ్వాలి, మళ్ళీ 14 రోజుల తర్వాత మళ్ళీ శాంపుల్ రిజల్ట్ వచ్చాక మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వాలి. ఒకసారి శాంపుల్ తీసిన తర్వాత 14 days పడుతుందా మీకు రిజల్ట్ రాని? 14 days పడుతుంది. అంచేత ఇప్పుడు కెమికల్ అనాలిసిస్లతో పాటు బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ ప్రొవిజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని ఇంకా మనకు అడ్వాన్స్డ్ స్టేజ్లో బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ కొంచెం టైం పడుతుందండి. ప్రతిదీ కల్చర్ అది ఉంటుంది కదా, మనకు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం వచ్చేది కదా, టైం పడుతుంది కదా, అలాగే రిపోర్ట్ బ్యాక్టీరియాలజికల్ రిపోర్ట్ వస్తాయి. కొంత అడ్వాన్స్డ్ స్టేజ్లో కొన్ని కంట్రీస్లో లిట్మస్ పేపర్ లాంటి ఉండి పూర్వం బ్లడ్ యూరిన్ టెస్ట్ అది ఆడిటర్ అలాంటి ఇన్సర్ట్ చేస్తే కూడా కొంత రంగు మారితే కొంత సస్పెక్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చేలా కొన్ని టెస్ట్ కిట్స్ ఉన్నాయి, వాటిని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఎలా మారిందంటే ఫుడ్ సేఫ్టీలో ఎప్పుడో చట్టంలో ఒక యాక్షన్ తీసుకుని దానికి ఎప్పుడో చర్య ఉంటుంది, ఈ లోపల అందరూ మర్చిపోతారు. అలా కాకుండా ఇన్స్టెంట్ గా మీరు చెప్పారు చూసారా, కొన్ని రోజులు ఇమీడియట్ గా మూసి పబ్లిక్ ఇస్తే వారికి అంటే వీళ్ళు కూడా భయపడతారు, చుట్టుపక్కల వాళ్ళు ఓహో ఈ తప్పు అక్కడ జరిగింది మనం చేయకూడదనే ట్రేడర్ వచ్చి కూడా కొంత స్పాట్లో పైనయటం లేకపోతే అంటే దాని తీవ్రతను బట్టండి. తీవ్రత తగ్గితే మాత్రం చేయట్లేదు, తీవ్రత ఎక్కువ ఉంటే మాత్రం మీడియాకి వచ్చినా రాపోయినా లోపల సీజ్ అయితే చేసేస్తారు, డిస్కార్డ్ చేసేస్తారు. కొన్ని అయితే డిస్కార్డ్ చేసి వీడియో తీస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఎక్స్ వేదికగా మనకి అన్ని ప్రతిదీ చెప్తున్నారు, ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చెప్దామని అనుకుంటున్నారు. కానీ కొంత ఏంటంటే ఇందులో జరిగే పరిణామాల వల్ల కొంత మిడిల్ మ్యాన్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని హోటల్ అసోసియేషన్ వాళ్ళు మాకు జరిగిందోటి బయటకు వచ్చేదోటి మా బిజినెస్ పాడైపోతుంది, నిజంగా జరిగితే తప్పులేదు అని అట్నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. చేత కొంచెం ఆలోచిస్తుంది గవర్నమెంట్ కూడా. ఆ మధ్యన అయితే ఐస్ క్రీమ్స్ కూడా కదా సార్, ఐస్ క్రీమ్స్ అసలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరం తింటాము ఐస్ క్రీమ్స్ అండి. జిహెచ్ఎంసీ పరిధిలో చెప్తాను పర్టికులర్ గా, కొన్ని ఏరియాల్లో ఫ్యామిలీ అంతా వెళ్తారు, కూర్చుంటారు, ఒక 200 ఇస్తే 2 kgs ఇస్తాడు. అలాంటివి తినకూడదండి. అది ఎంతో మీరు అలా అంటున్నారు సార్, చాలా కాస్ట్లీ ఐస్ క్రీమ్స్ అమ్మేవాళ్ళు పెద్ద పెద్ద బ్రాండ్లోయే మొన్న మధ్యన మీరు అంటే అది హ్యాండ్లింగ్ తేడా, మరి వాళ్ళ మీద చర్య తీసుకున్నారండి. అదే అంటున్నా, వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. చర్య తీసుకున్న వాళ్ళు జనరల్ గా 90% మారుతారండి, చర్యకి లోబడిన వాళ్ళు. నేను అదే చెప్పింది, అందుకని ఫుడ్ హ్యాండ్లర్స్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. ఓనర్ ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఒక మీరు చెప్పిన ఇష్యూ అయితే ఆయనకి ఒక మొత్తం రాష్ట్రాల్లో ఇండియాలోనే కొన్ని 100,000 బ్రాండ్లు ఉన్నాయి. ఆ బ్రాంచ్లు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఎవరినో నమ్మి వాళ్ళు 4-5 స్టెప్పులు దిగితే కానీ కింద దాకా స్టోర్ ఉండదు. వాళ్ళు ఎక్కడైతే చేశారో మిగతా అన్ని అవుట్లెట్లన్నీ రెక్టిఫై చేసుకుంటారండి. చర్య ఉండాలి. అందుకనే అవసరమైతే క్లోజర్ కూడా తీవ్రతను బట్టి క్లోజ్ చేయడం మాత్రం అయితే జరుగుతున్నది. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్లో క్లోజరు సీజరు లేదు, కానీ ఇందులో అయితే ఉంది. ఇందులో మున్సిపల్ చట్టాల్లో అయితే కమిషనర్ కన్సర్న్ మున్సిపాలిటీకి కానీ మున్సిపల్ కార్పొరేషన్కి కానీ వారు ఇది ప్రజారోగ్యానికి భంగం అనుకుంటే దాన్ని ఇమీడియట్గా లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఇమీడియట్గా మూసే అధికారం ఉన్నదండి ఎక్కడైనా సరే. ఐ థింక్ పంచాయతీరాజ్ చట్టంలో కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా ఉంటుంది. మున్సిపల్ చట్టాల గురించి నాకు అవగాహన ఉంది. ఏ చట్టంలో అయినా సరే కమిషనర్ గారు తీవ్రతను బట్టి ఆ దిశగా కూడా ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు కొన్ని కార్పొరేషన్ల వాళ్ళు మేము డూసు డోంట్స్ మేము పబ్లిష్ చేసి పెడతామండి, కొంచెం మెటీరియల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. రైట్ సార్, చాలా విషయాలు అంటే ముఖ్యంగా ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించి ఆహార పదార్థాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఎలా అడల్ట్రేషన్ అవుతుంది, కల్తీని ఎలా ఆపగలుగుతాము, ఎలా గుర్తించగలుగుతాము, ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.